నువ్వు పోయినావు కదా, పోయిన తర్వాత నేను ఎప్పుడు ఇట్లా అడగలేదు. ఈ ఒక్క పని చెయ్యు, ఆఫీసర్ అడుగుతున్నాడు కదా, సార్ నన్ను అడుగుతున్నాడు కదా, ఆఫీసర్ నేను సార్ అడుగుతున్నాడు కదా, ఏ విషయాలు ఒక 3-4 పాయింట్లు అడుగుతున్నాడు కదా, అవి చేసి పెట్టక్క, నువ్వు చేయు, లేకపోతే నన్ను చంపేస్తాడు. ఇప్పుడు ఆల్రెడీ నీ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నా నేను, నన్ను పట్టుకున్నాడు, చంపేస్తాడు, అమ్మ ఒక్కటి ఒంటరి అయిపోతుంది. నువ్వు నా ఆలోచించు, అసలు ఏంటక్క ఎప్పుడు ప్రజలు పార్టీ అని ఆలోచిస్తావా? ఆల్రెడీ చేసినావు, సరిపోతుంది. మా గురించి కొద్దిగా ఆలోచించు. నాన్న కూడా అసలు ఇంటికి వస్తలేడు, సరిగా పట్టించుకుంటలేడు, అంత నేనే అయిపోయినా అని చెప్పి వీడు నాతోటి చెప్పిండు అనమాట. అట్లా చెప్పిందంటే నాతోనే డైరెక్ట్గా మాట్లాడినట్టుగా లేదు, కానీ అది ఆడియో వినిపించినట్లు అనిపించింది. ఎందుకంటే మధ్యలో ఇన్వాల్వ్ అయితే కూడా దానికి రెస్పాన్స్ కాకుండా కంటిన్యూషన్గా మాట్లాడుతున్నట్టు వినిపించింది. దాని తర్వాత మళ్ళీ వెంటనే వాడు ఆఫీసరు మాట్లాడాను, విన్నావు కదా, ఇంతకంటే నీకు ఏం ప్రూఫ్స్ ఇవ్వాలి, కాబట్టి నువ్వు చేసి పెట్టు, చేయాలి అంటే నేను మళ్ళీ అడిగిన అనమాట. సరే, ప్రజా సంఘాల వాళ్ళు వస్తారు, వాళ్ళది ఏమి ఇవ్వాలి అసలు నీకు అంటే, ఎక్కడి నుంచి వస్తారు, ఏంటిదని ఇవ్వాలంటున్నావా? అసలు నాకు అట్లాంటి ఏం తెలియదు. ఎందుకంటే నేను అట్లాంటి పెద్ద పెద్ద పనులలో నన్ను నిల్వలు ఎందుకు చేస్తారు? వస్తారు, మాట్లాడతారు, పోతారు, కానీ నేను ఇట్లాంటి నేనేం చెప్పాను, నాకు అసలు తెలియదు కూడా అంటే, నీకు తెలుస్తుంది, అక్కడే ఉంటున్నావు, వాళ్ళతోటి నీ బాధ్యతతోనే ఉంటావు, నీకెందుకు తెలియదు, తెలుస్తుంది, నువ్వు అన్నీ గప్చుప్గా ఇవన్నీ పక్కకు పెట్టేసి ఈ విషయాలన్నీ చెప్పు అని చెప్పి వాడు చెప్పిండు. నేను ఫోన్ కట్ చేసిన, నన్నైతే భయపెడుతున్నాడు. నేను ఆలోచించిన, ఒకటి తమ్ముని చంపుతా అంటున్నాడు, శిల్పని చంపుతా అంటున్నాడు, మా అమ్మని చంపుతా అంటున్నాడు, మా తమ్మ నాన్న ఫోటో పెట్టిండు. నాకెవరైతే బాగా ఇష్టమో, నేను ఎక్కువ ఎవరి కోసమైతే బయట ఉన్నప్పుడు ఆలోచించినో వాళ్ళ ఫొటోస్ ఖచ్చితంగా పెడుతున్నాడు. అంటే వీడు నన్ను బెదిరిస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. కానీ దేనికంటే ముందు మమత ఎందుకు ఫోన్ చేసింది నాతోటి? అసలు మమత